యా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రగతి స్క్రీన్ షేర్ చేయండి. సో క్లాస్ 8:15 కన్నా ఏమైనా చెప్పానా? అదేం లేదా? చెప్పలేదు సార్. చెప్పలేదా? ఓకే, రెడీ. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఎఫ్ఎస్వి. ఎఫ్ఎస్వి అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని అర్థం. ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. సో యాక్చువల్గా ఎస్ఏపి కోర్స్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ అని నేర్చుకుంటారు. సో వీటిలో మన సిలబస్లో ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ కూడా యాడ్ చేశాను. మన సిలబస్లో ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ కూడా యాడ్ చేశాను. అలాగే ఎఫ్ఎస్వి అనేది పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్. ఎనీవే, సో ఎఫ్ఎస్వి అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అని అర్థం. ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అని అర్థం. 1 మినిట్, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. సో యాక్చువల్గా ఇది ఏంటంటే క్లయింట్ లెవెల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. క్లయింట్ లెవెల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పొచ్చు. క్లయింట్ లెవెల్లో కూడా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అటువంటప్పుడు ఈ ఈ ఎఫ్ఎస్వి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లయింట్ లెవెల్లో ఇంటర్వ్యూ ఉంటుంది, అటువంటప్పుడు ఈ ఎఫ్ఎస్వి గురించి డిస్కస్ చేస్తారు. ఎఫ్ఎస్వి అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అని అర్థం. ఎఫ్ఎస్వి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అని అర్థం. సో చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. క్లోజ్ చేయండి, సైట్ క్లోజ్ చేయండి, సైట్ క్లోజ్ చేయండి. టౌన్కి వెళ్ళండి. సో ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ అండి, ఓకేనా? ఈసీసీ అయినా S/4HANA అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ప్రాసెస్. సో వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? What is mean by financial statement version? So financial statement version is nothing but to design the financial statements. What is mean by financial statement version? Financial statement version is nothing but to design the financial statements. అంటే బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అనేవి ఏ విధంగా జరగాలి అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ చేస్తాం. సో బ్యాలెన్స్ షీట్స్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ అలాగే ఇవన్నీ ఏ విధంగా జనరేట్ అవ్వాలి, ఏ జిఎల్ గ్రూప్స్ అనేవి వేటి కిందకు వస్తాయి అనేది మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని డిజైనింగ్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇస్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది డిజైన్ చేస్తాం. దీన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ year ending activity, to execute the financial statements year ending activity, ఇది year ending activity అనమాట. year ending activity. సో ఇదనమాట. సో దీని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు దీన్ని. ఇంటర్వ్యూకి వచ్చిన వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్. టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ, ఇయర్ ఎండింగ్ లో చేస్తాం. సో కాన్ఫిగరేషన్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. డౌన్కి వెళ్ళండి. సో ఈ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఈ ఫ్లో అనేది ఏ విధంగా వస్తుంది? యాక్చువల్గా మన రెగ్యులర్ ఫ్లో ఎలా ఉంటుంది? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేసాం. సో ఈ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మనం మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. అలాగే ఈ బేస్డ్ ఆన్ ది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ క్రియేటెడ్ జిఎల్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం.
OBD4లో GL గ్రూప్స్ని క్రియేట్ చేసాం. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్ విల్ క్రియేట్ ది GL అకౌంట్స్. GL గ్రూప్ని బేస్గా చేసుకుని మనం GL అకౌంట్స్ని క్రియేట్ చేసాం. GL గ్రూప్ని బేస్గా చేసుకుని GL అకౌంట్స్ని క్రియేట్ చేసాం. GL గ్రూప్ని బేస్గా చేసుకుని మనం GL అకౌంట్స్ని క్రియేట్ చేసాం. ఓకేనా? తర్వాత GL అకౌంట్స్ని బేస్గా చేసుకుని ఏం చేసాము? డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. GL గ్రూప్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ని పోస్ట్ చేసాం. సో డాక్యుమెంట్ ఎంట్రీస్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము. డాక్యుమెంట్ ఎంట్రీస్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఎక్కడ జనరేట్ చేస్తాము? ఇది రెగ్యులర్ ఫ్లో. ఇది ఈ విధంగా ఉంటుంది మనది. రెగ్యులర్ ఫ్లో ఈ విధంగా ఉంటుంది. తెలుసు కదా, ఇది రెగ్యులర్ ఫ్లో. రెగ్యులర్గా చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైన్ దేని బేస్గా చేస్తాము? OBD4లో మనం క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అన్నీ కూడా సపరేట్గా కాన్ఫిగరేషన్ చేసుకుంటాం, మ్యాపింగ్ చేసుకుంటాం. టీ కోడ్ ఏంటి? OB58, 28 కాదు, OB58లో చేస్తాం. ఇక్కడ 28 ఉంది తప్ప, ఇది OB58లో చేస్తాం. OB58లో మ్యాపింగ్ చేస్తాము. ఇక్కడ కనిపించేది ఇంతకుముందు రెగ్యులర్ ఫ్లో, ఇది కాదు. ఇప్పుడు సపరేట్గా ఇది ఏదైతే OBD4లో కాన్ఫిగరేషన్ చేసామో ఈ GL గ్రూప్స్ అన్ని కూడా మ్యాపింగ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏం చేస్తాం? మనం మ్యాపింగ్ చేస్తాము. అట్లా డౌన్కి వెళ్ళి కొంచెం డౌన్కి వెళ్ళి చూడండి. టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎక్కడ చేస్తాము? OB58 ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. టు కాన్ఫిగర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ OB58. టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ F.01 SAP1. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ చేసేది OBB8లో. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రన్ చేసేది F.01 SAP1. అట్లా ఉంటుంది. Whenever you create whatever you create the GL groups in OBD4, that accounting group will assign in OB58. ఇది యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఇది. Whatever you create the account groups in OBD4, that account groups we will assign in OB58. అంటే OBD4లో క్రియేట్ చేసినటువంటి GL గ్రూప్స్ అన్ని కూడా OB58లో అసైన్ చేస్తాం. దీన్నే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ చేస్తాము? OB58లో చేస్తాం. ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఎవర్ యూ క్రియేట్ ది అకౌంట్ గ్రూప్స్ ఇన్ OBD4, దట్ అకౌంట్ గ్రూప్స్ వి విల్ అసైన్ ఇన్ ది OB58. OBD4లో క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అన్ని కూడా మ్యాపింగ్ చేస్తాము. OB58లో చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. దీన్ని ఏమంటారు? ఈ పాయింట్ ఏమంటారు? దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. దీన్ని ఏమంటారు అంటే గ్రూప్ మ్యాపింగ్ అంటారు. బేస్డ్ ఆన్ ది గ్రూప్ మ్యాపింగ్ we will execute the financial statement version. Based on the group mapping we will execute the financial statement version F.01. Based on the group mapping we will execute the financial statement version F.01. To run the financial statement, based on the group mapping, based on the group mapping we will execute the financial statement version F.01 SAP1. అంటే గ్రూప్ మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్టెడ్ విత్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? వాట్ ఎవర్ యు క్రియేట్ ది అకౌంట్ గ్రూప్స్ ఇన్ OBD4, దట్ అకౌంట్ గ్రూప్స్ we will assign in the OB58. This is called group mapping. దీని ఏమంటారు? గ్రూప్ మ్యాపింగ్ అంటారు. Based on the group mapping we will execute the financial statement version F.01 లో ఎగ్జిక్యూట్ చేస్తాం. This financial statements reflected with accounting entry postings. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు టాలీలో మాన్యువల్గా క్రియేట్ చేయాలి స్టేట్మెంట్స్ అనేవి. SAPలో అలా కాదు.
బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్స్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఎలా డిజైన్ చేస్తాము? క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఓన్ గా చేయడానికి ఉండదు. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాము. నెక్స్ట్ నోట్, ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ హ్యాపెన్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో ప్రతి డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ we will execute at company code level for external reporting. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంతా కూడా ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తాము? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం, గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కోసం. ఆల్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ వి విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. అంతేనా? డౌన్కి వెళ్ళండి. గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఓకేనా? వై? బికాస్ కంపెనీ కోడ్ ఇది లీగల్ ఎంటిటీ. కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ అని అంటాం. మీకు చెప్పిన పాయింట్ అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? ఇక్కడ ఏముంది? OB58 ట్రాన్సాక్షన్ కూడా అడిషనల్గా ఉంది. OBD4లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా OB58లో అసైన్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైనింగ్. డిజైనింగ్ ఎలా చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ చెప్తారు, దాన్ని బట్టి చేస్తాం. క్లియరా? ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ క్లాసెస్ అండి. ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ క్లాసెస్ కూడా చెప్తున్నాను మీకు నేను. అర్థమైందా లేదా? ఎస్ఐపి ఓపెన్ చేయండి. అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ప్రగతి అర్థమైందా? అర్థమైంది సార్. అంజలి గారు మీకు అర్థమైందా? ప్రతాప్ సింగ్ గారు, పావని గారు, సార్ అర్థమైంది సార్. వెరీ గుడ్. ఓపెన్ చేయండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. టికోడ్ అండి OB58. OB58 వెళ్ళండి. OBD4లో ఏమైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేశామో, వాట్ ఎవర్ జిఎల్ గ్రూప్స్ వీ క్రియేటెడ్ ఇన్ OBD4, దట్ జిఎల్ గ్రూప్స్ we will assign in the OB58 transaction code. OB58 వెళ్ళండి. OB58. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ పైన టైటిల్ బార్లో ఏమో చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కనబడిందా? ఇది న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఏమిద్దాము? యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. మీ కంపెనీ కూడా ఇచ్చేద్దాం. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఓకేనా? లేదంటే మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అండ్ మీ కంపెనీ కోడ్ లాస్ట్లో. నెక్స్ట్ మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. తర్వాత మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో చూడండి, ఎప్పుడైనా సరే మన జిఎల్ గ్రూప్స్ అన్నీ కూడా మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. మన జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. వాటిని బేస్గా చేసుకుని ఇవ్వాలి. వాట్ ఎవర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వి క్రియేటెడ్ ఇన్ OB13. OB13లో మనం ఏం చేసాము? చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మనం ఇక్కడ ఇవ్వాలి. సేవ్. కంటిన్యూ చేయండి.
నెక్స్ట్ పైన చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ అని దానిపైన క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్. సో మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఏంటి? ఇదే కదా, ఇది సెలెక్ట్ లో ఉండాలి, అంటే బ్రాకెట్స్ యాడ్ అని చూసారా అది. తర్వాత క్రియేట్ ఐటమ్స్ పైన క్రియేట్ ఐటమ్స్. సో మనం ఎలా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎలా డివైడ్ చేయొచ్చు? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ గ్యాప్ ఇవ్వండి. క్రింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, P&L అకౌంట్ క్రింద. అకౌంట్ అంటే టైప్ చేయండి, ఏసీ కాదు, అకౌంట్ అంటే టైప్ చేయండి. ఇది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తాం కాబట్టి షార్ట్ కట్ వేలో ఇవ్వకూడదు. అకౌంట్ కంటిన్యూ చేయండి. సో బ్యాలెన్స్ షీట్ మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని ఫస్ట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అవుతున్నాయి చూసారా, ఇట్లా. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. క్రియేట్ ఐటమ్స్. క్రియేట్ ఐటమ్స్. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో ఏముంటాయి? అసెట్స్, కింద లయబిలిటీస్, అసెట్స్ లయబిలిటీస్ 2 ఉన్నాయి. అసెట్స్ లయబిలిటీస్ ఉన్నాయి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఐటమ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమొస్తాయి? ఇన్కమ్స్, అండ్ ఎక్స్పెన్సెస్. కంటిన్యూ. చూసారా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని బ్యాలెన్స్ షీట్ గా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గా డివైడ్ చేసాం. తర్వాత బ్యాలెన్స్ షీట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. అసెట్స్, లయబిలిటీస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గా డివైడ్ చేసాం. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రకాలుగా డివైడ్ చేసాం. ఇంకా మీకు ఎలా కావాలంటే అలా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అసెట్స్ ఉంది, అసెట్స్ సెలెక్ట్ చేయండి. క్రియేట్ ఐటమ్స్. సో అసెట్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి? షార్ట్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ 2 పార్ట్స్ ఉంటాయి. కరెంట్ అసెట్స్. కంటిన్యూ. మళ్ళీ లయబిలిటీస్ ఎన్ని రకాలు ఉంటాయి? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేయండి. క్రియేట్ ఐటమ్స్. లయబిలిటీస్ ఎన్ని రకాలు ఉంటాయి? లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ 2 పార్ట్స్ ఉంటాయి. అర్థమైందా? ఇట్లా మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. నెక్స్ట్ ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ ఎన్ని రకాలు ఉంటాయి? సెలెక్ట్ చేయండి. ఇన్కమ్ సెలెక్ట్ చేయండి. ఇన్కమ్స్, క్రియేట్ ఐటమ్స్. ఇన్కమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. కంటిన్యూ.
నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఐటమ్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంటిన్యూ. సేవ్ చేయండి. సో ఇట్లా డిజైన్ చేసుకున్నాం. మీ ఇష్టం, ఇంకా మీరు ఏమన్నా డివైడ్ చేసుకుంటారంటే మీ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేసాం? జస్ట్ డిజైన్ చేసాం అంతే. ఇక్కడ ఏం చేసాము? జస్ట్ కంటిన్యూ చేయండి. డిజైన్ చేసాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ని డిజైన్ చేసాం. తర్వాత ఏం చేయాలి? వీటికి మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ ఏం చేస్తాము? జిఎల్ గ్రూప్స్ని మ్యాపింగ్ చేస్తాం. జిఎల్ గ్రూప్ని ఏం చేస్తాము? మ్యాపింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒక ఎక్సెల్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి. డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెయిట్ ఇక్కడ చూడండి. షేర్ క్యాపిటల్ చూడండి. ఇక్కడ ఏమున్నాయి? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దేని కిందకి వస్తుంది? లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి వస్తాయి అంటివి. షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కమ్స్ అండర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. తర్వాత సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ కమ్స్ అండర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. తర్వాత కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, ఇది ఒక గ్రూప్ యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ కేటగిరీస్. కరెంట్ అసెట్స్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్లో యాడ్ చేసుకోవచ్చు. అట్లా వీటిలో ఇంకొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఇంకోటి ఉంటుంది కదా, ఇది కాదు, ఇంకొక ఇమేజ్ ఉండాలి. వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇదే డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇంకా డౌన్లో ఉందా? 1 minute. ఇది కాదనుకోండి, వెయిట్ చేయండి 1 minute. ఒక పని చేద్దాము, పైకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి నేను చెప్తాను చూడండి, కొన్ని యాడ్ చేసుకోండి. షేర్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ పైన షేర్ క్యాపిటల్ ఎక్కడ ఉంది చూడండి. ఇంకా షేర్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఓకేనా? తర్వాత వచ్చి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీసే. ఎగ్జాంపుల్, సో వీటిని ఏం చేయాలంటే మనం మ్యాపింగ్ చేయాలి. మనం ఏం చేయాలి? ఓబీ 58లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్కి డిజైన్ చేసాం, వాటికి మ్యాపింగ్ చేయాలి. తర్వాత సెక్యూర్డ్ గ్రూప్, అన్సెక్యూర్డ్ గ్రూప్, ఇవి కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీసే కదా. లాంగ్ టర్మ్ లయబిలిటీసే. ఒక పని చేద్దాం, ఎస్ఐబి ఓపెన్ చేయండి. ఎస్ఐబిలోకి వెళ్ళండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏమున్నాయి? ఎక్కడ ఉంది? ఇది లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తాం. ఎస్ఐఎన్ అకౌంట్స్ క్లిక్ చేయండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇవి కాపీ చేయాలి. ఫస్ట్ 2 కాపీ చేయండి. కింద కూడా, కింద నెక్స్ట్ లైన్ కూడా, సెకండ్ లైన్ కూడా. కంట్రోల్ C, వెళ్ళండి, ఎస్ఐబిలోకి వెళ్ళండి.
కంట్రోల్ వి. అలా కాదు, మీరు కాలమ్స్గా కాపీ చేయండి, రోస్గా కాదు. క్లోజ్ చేసి ఇవన్నీ తీసేయండి. డబల్ 2 టైమ్స్ కాపీ అండి ఇక్కడ. ఎస్ఐబిలోకి వెళ్ళండి. ఈ ఫస్ట్ లైన్ ఒకటే కాపీ చేయండి. ఇది లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కదా, కంట్రోల్ బి. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ క్రెడిట్ బోత్ సెలెక్ట్ చేయండి కింద కూడా. ఇంకా లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో ఏమైనా చూడండి. ఈ 2 లైన్స్ కూడా కాపీ చేయండి. చాలు చాలు, వెళ్ళి నువ్వు చాలు. తర్వాత చేద్దాం. ఫస్ట్ కొంచెం చేసిన తర్వాత మీరు చేదురుగా నోగా సెలెక్ట్ చేయండి. ఇవి డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయాలి. కండి చేయండి. చూసారా ఇక్కడ యాడ్ అయిన చూసారా, ఇక్కడ యాడ్ అవుతాయి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కంప్లీటెడ్. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. దేనికి ఎందుకు వస్తుంది? ఇవి చేసేసాం కదా, సరే ఇవి చేద్దాం. 1 by 1 చేద్దాం. సో అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్. ఈ లైన్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సివ్ యాడ్ చేయండి. డైరెక్ట్ ఎక్స్పెన్సివ్. డైరెక్ట్ ఎక్స్పెన్సివ్ ఎక్కడ ఉంది? డౌన్కి వెళ్ళండి. అది ఇన్కమ్, అది ఎక్స్పెన్సివ్. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఐన్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. కండి చేయండి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. యాడ్ అయిందా? డౌన్కి వెళ్ళండి. యాడ్ అయింది ఇక్కడ. ఇదిగో ఇక్కడ యాడ్ అయింది చూస్తారు. ఇట్లా యాడ్ అవుతూ ఉంటాయి. షీట్ ఓపెన్ చేయండి. తర్వాత కరెంట్ లయబిలిటీస్ కదా, ఇది బ్యాలెన్స్ షీట్. కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి కరెంట్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్లోకే వస్తుంది. ఫ్రమ్ నంబర్ 2 నంబర్ కాపీ చేయండి. ఇవన్నీ అయిపోయినాయి. ఇది ఇది అది కాదు, కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ అండి. కాపీ చేయండి. పైకి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్. షార్ట్ టర్మ్ లయబిలిటీస్లో తీసుకోండి. క్రియేట్ ఐటమ్స్. కంట్రోల్ వి. కంటిన్యూ. చూసారు ఇక్కడ యాడ్ అయింది చూసారా. ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూసారా జిఎల్ అకౌంట్స్ అన్ని యాడ్ అయినాయి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందంటే జిఎల్ అకౌంట్స్ ఉన్నట్లు. ఈ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ ఉన్నట్లు. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపించట్లేదు, రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అంటే ఏంటి? ఈ పర్టికులర్ జిఎల్ గ్రూప్లో మనం జిఎల్ మాస్టర్ని క్రియేట్ చేయలేదని అర్థం. ప్లస్ సింబల్ యాడ్ అయితే మనం జిఎల్ మాస్టర్ని క్రియేట్ చేసామని అర్థం. ఇట్లా ప్రతిదీ యాడ్ అవుతుంది. షీట్ ఓపెన్ చేయండి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ అసెట్స్లో కూడా యాడ్ చేద్దాం. ఎంత? ఈ నెంబర్ కాపీ చేసుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్.
ఫిక్స్డ్ అసెట్స్ పైన ఉంది కదా. ఓకేనా, యాడ్ అయింది. నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేయండి. ఇంకా ఏమన్నాయి తర్వాత ఇన్కమ్స్, సేల్స్ 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 గ్రూప్, అదర్ ఇన్కమ్ గ్రూప్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్. ఇవన్నీ కూడా దేనికి కిందకి వస్తే ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ లో యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఇవి ఒకే లైన్ కాపీ, 2 లైన్స్ కాపీ చేయకండి. ఓన్లీ 1 లైన్ తీసుకోండి. 2 లైన్స్ తీసుకుంటే అవ్వట్లేదు కదా. అలా కాదు, ప్రగతి ఈ లైన్ మొత్తం తీసుకోండి. కాపీ, డైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ వి. మీకు ప్రాజెక్ట్లోకి వెళ్ళినా కూడా సేమ్ నేను చెప్పిన విధంగానే ఉంటుందండి. షీట్ అనేది ఇక్కడ కనిపించే విధంగానే ఉంటుంది. నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నానో అదే విధంగా యాడ్ చేయాలి. సేమ్ టు సేమ్ 99% మ్యాచ్ అవుతుంది. కంటిన్యూ, డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ ప్లస్ సింబల్స్ ఉన్నాయి, డౌన్కి వెళ్ళండి కొంచెం. చూసారు యాడ్ అయిందా? డైరెక్ట్ ఇన్కమ్ ప్లస్ సింబల్స్ ఉంటే మీనింగ్ ఏంటి? జిఎల్ మాస్టర్స్ ఉన్నట్లు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సేల్స్ అకౌంట్ ఉంది, ఇంకోటి ఉంది ఇక్కడ ప్లస్ సింబల్, దానిపైన కూడా క్లిక్ చేయండి. ఓకేనా? క్లియర్ కదా? అట్లా ఇంకా ఓపెన్, ఇంకా ఏమో అవన్నీ అసైన్ చేయాలి. దీన్ని ఏమంటారు? గ్రూప్ మ్యాపింగ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ మీ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అలాగే మనం ఏమేమి ఓబిడిఫోలో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. వాట్ ఎవర్ జిఎల్ గ్రూప్స్ వీ క్రియేటెడ్ ఇన్ ఓబిడిఫో ట్రాన్సాక్షన్ కోడ్, దట్ పర్టికులర్ జిఎల్ గ్రూప్స్ we will assign to the OB58 transaction code. This is called group mapping. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? ఈ జిఎల్ మాస్టర్స్ అన్ని అసైన్ చేస్తున్నాం, దీన్ని గ్రూప్ మ్యాపింగ్ అంటారు. షీట్ ఓపెన్ చేయండి. ఇంకా ఉన్నాయి, 1 by 1 చేయాలి. ఎక్స్పెన్సివ్స్, ఇందులో రా మెటీరియల్ కన్జంప్షన్స్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సివ్. పర్సనల్ ప్రొఫెషనల్ కాస్ట్ గ్రూప్, ఇవన్నీ డైరెక్ట్లో యాడ్ చేసేయండి, ఏం కాదు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ని సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ప్లస్ సింబల్స్ ఉంటే ఇలా యాడ్ అవుతుంది, చూసారా? జిఎల్ గ్రూప్స్ ఉన్నట్లు, జిఎల్ అకౌంట్స్ ఉన్నట్లు. ఓకే, ఇంకా ఓపెన్ చేయండి. ఇంకా ఏమున్నాయి? సండ్రీ క్రెడిటర్స్, దేని కిందకు వస్తుంది? సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు? వెండార్స్ కదా. కరెంట్ లయబిలిటీస్లో యాడ్ చేయాలంట. యాడ్ చేయండి. సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు? ఎవరు? సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు? ఇంటర్వ్యూకి వచ్చింది.
సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరండి? వెండాస్ కదా. వెండాస్ అంటే సండ్రీ క్రెడిటర్స్, కస్టమర్స్ అంటే సండ్రీ డెబిటర్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీరు మర్చిపోకండి, అవి ఇంపార్టెంట్ అవన్నీ. యాడ్ చేయండి. లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ లో కూడా యాడ్ చేయొచ్చు, ఏం కాదు. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ యాడ్ చేశారా? షార్ట్ టర్మ్ లో యాడ్ చేస్తారా? మీరు చేయండి. చేశారా? ఉమ్. ఇంకా ఏమైనా చూడండి అట్లా, అలాగే అన్నీ చేయాలండి, ప్రతిదీ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కిందకి వస్తాయి, ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్. వీటిలో కొన్ని ఇండైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, కొన్ని డైరెక్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ కాపీ చేసి డైరెక్ట్ లో యాడ్ చేయండి. లేదంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ లైన్ ఒకటి యాడ్ చేయండి, ఇది ఒకటి. రిమైనింగ్ అన్ని కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో యాడ్ చేయండి. ఏవైనా నెట్వర్క్ ప్రాబ్లమా? లాగౌట్ అయిపోయింది. సేవ్ చేస్తారా లేదా? సేవ్ అవ్వకపోతే అవ్వదు. మళ్ళీ లాగాన్ చేయండి. OB58కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఓపెన్ చేయండి. పొజిషన్ TA11, కంటిన్యూ, డబుల్ క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. ఎలాబరేట్ చేయండి అవన్నీ. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎలాబరేట్ చేయండి. ఇవేమీ యాడ్ అవ్వలేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ చేయండి, ఎలాబరేట్ చేయండి. ఇవేమీ యాడ్ అవ్వాల, మీరు సేవ్ చేయలేదు కదా. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఎక్స్పెన్సివ్ ఎలాబరేట్ చేయండి. కింద ఎక్స్పెన్సివ్ ఎలాబరేట్ చేయండి.
సో యాడ్ అవ్వలేదు, ఎందువల్ల మీరు సేవ్ చేయలేదు కాబట్టి లాగౌట్ అయిపోయింది. వీడియో చూసి చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి చాలా టైం తీసుకుంటుంది. చేస్తారా? వీడియో ఇస్తాను కదా, వీడియో చూసి చేస్తారా? అన్ని ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి, ఆ వీడియో చూసి ఏ ఏ దేనికి ఏం యాడ్ చేయాలి, లాంగ్ టర్మ్ సార్ అది వీడియోలో చూసి మళ్ళీ నేను ఫ్రమ్ ద బిగినింగ్ చేసి గ్రూప్ లో యాడ్ చేస్తాను సార్. నో ప్రాబ్లం, ఇట్లయినా ఏమీ కాదు, వీడియో రికార్డ్ అయింది కదా, నో డోంట్ వరీ. ఓకే. ప్రగతి గారు డోంట్ వరీ, మీరు ఏం భయపడదు, ఏం కాదు, డోంట్ వరీ. సో వీడియో రికార్డ్ అయింది కాబట్టి చూడండి, చూసి ప్రతిదీ యాడ్ చేయండి. చేస్తారా అందరూ? చేస్తాం సార్. చేయండి, వీడియో ఉంది కదా, వీడియో రికార్డ్ అయింది. మేడం గారు సేవ్ చేయకపోయినా సరే ఏమైందంటే వీడియో రికార్డ్ అయింది కాబట్టి మీరు ప్రతిదీ కూడా చేయొచ్చు. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. సో మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైన్ చేసాం. సో ఏ గ్రూప్ దేని కిందకు వస్తుంది అనేది మొత్తం కంప్లీట్గా మెన్షన్ చేస్తుంది ఇక్కడ. ఏ జిఎల్ గ్రూప్ ఏ కేటగిరీ కిందకి వస్తుందో ప్రతిదీ కూడా చేసాం, దాని ప్రకారం చేయాలి మీరు. ఓకేనా? సో మనం స్టేట్మెంట్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము? F.01 ఎస్ఐపిలోకి వెళ్ళండి, F.01లోకి వెళ్ళండి. ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో ఎనీవే చూడండి, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ రిఫ్లెక్ట్ అయింది చూసారు, ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుందా లాస్ట్లో? ఇంతకుముందు ఏం తీసుకున్నాం మనం? ఇంతకుముందు ఏమి ఇచ్చాం? ఇంతకుముందు ఏమి ఇచ్చాం మనం? స్టాండర్డ్ ఇచ్చాం. డ్రాప్ డౌన్ చేయండి. ఇంతకుముందు స్టాండర్డ్ యూఎస్డి తీసుకున్నాం, గుర్తుందా? స్టాండర్డ్ యూఎస్డి తీసుకున్నాం, యూఎస్ఏ ఏదో ఉంటుంది అది తీసుకున్నాం. బిఏ యూఎస్ ఏదో తీసుకున్నాం, డౌన్కి వెళ్ళండి, బిఏ యూఎస్ తీసుకున్నాం. ఫస్ట్లో బిఏ యుఎస్ అనేది తీసుకున్నాం, ఇంతకుముందు ఇది బిఏ యుఎస్ తీసుకున్నాం ఫస్ట్లో. ఎందువల్ల? అప్పుడు మనం డిజైన్ చేయలేదు. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ని డిజైన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా పిక్ అయింది. మీ యూజర్ నుంచి మీరు క్రియేట్ చేశారు కదా, అందువల్ల ఆటోమేటిక్గా పిక్ అయింది. క్లోజ్ చేయండి. విండో క్లోజ్ చేయండి, అది ప్రగతి కనిపిస్తుందా? ఇది దీన్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ని డిఫరెంట్ డైమెన్షన్స్లో కూడా చేసుకోవచ్చు. నేను ఒకటి చేశాను, దీన్ని బట్టి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. అలాగే డేటాని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. F.01 ఇంకోటి ఏంటి? ఏంటి చెప్పట్లేదు ఏంటి? ఎవరు కూడా ప్రిపేర్ అవ్వట్లేదా? F.01 ఇంకోటి ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేయడానికి. మనం డిస్కస్ చేస్తుంది తెలుగులో, ప్యూర్ తెలుగు, అర్థమవుకోవడానికి ఏముండదు. గుర్తుపెట్టుకోకపోతే జాబ్స్ రావండి, మీ ఇష్టం. F.01 SAP1 గుర్తుందా లేదా? SAP1 ఏనా కదా? SAP1S. అది పెద్ద కష్టమైన టీ కోడ్ కాదు కదా, SAP1 అంటే ఎవరికైనా గుర్తుంటుంది. SAP1లో చేస్తాం. సో పని చేయండి, ఇక్కడ మీరు ఇన్పుట్స్ ఇవ్వండి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు కదా, కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చారు, లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్లో ఇవన్నీ తెలుసు కదా, ఫిజికల్ ఇయర్ వైజ్గా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వైజ్గా ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ 1 SAP ఇక్కడ నేమ్ ఇవ్వండి, 1 SAP అని ఇవ్వండి. ఈ బాక్స్లో 1 SAP ఇచ్చారా? 1 SAP ఇచ్చారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసాం. ఇట్లా రిపోర్ట్స్ అనేవి వస్తాయి మనకి. వీటిని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం? టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి, టాప్లో ఇంకా పైన లిస్ట్ ఉంది, ఎక్స్పోర్ట్.
క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. అలౌ చేయండి. అలౌ. డెస్క్టాప్ పైన చెక్ చేయండి, ఓపెన్ అయిందా? షీట్ డెస్క్టాప్ పైకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదిగో ఇట్లా ఎస్ఏపి వన్లో కూడా చెక్ చేయండి, చాలా ఉంటాయి. డిఫరెంట్ డైమెన్షన్స్లో స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టాండర్డ్ రిపోర్ట్స్నే సజెస్ట్ చేయాలి క్లయింట్కి. క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్, వీ కెన్ సజెస్ట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా చేయొచ్చు, ఎవాపర్ చేస్తారు. బట్ 99% స్టాండర్డ్ రిపోర్ట్స్కే సజెస్ట్ చేయాలి. కస్టమైజ్డ్ రిపోర్ట్స్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ ఎవాపర్తో కలిసి చేయించుకోవాలి, చాలా ఉంటుంది తతంగం. కాబట్టి స్టాండర్డ్ రిపోర్ట్స్కే క్లయింట్ని 99% మూవ్ చేయాలి. బట్ క్లయింట్ సాటిస్ఫై అవ్వకపోతే కస్టమైజ్డ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయాలి. అది ఓకేనా? దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. నెక్స్ట్ క్లాస్ మనకి ఏపీపీ అని ఒకటి ఉన్నది, అది చెప్పేసుకుంటే అయిపోతుంది, చెప్పేద్దాం రేపు. ఏపీపీ ఆటో ఓ పంచేది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్పిన తర్వాత ఏపీపీ చెప్దాం. మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది అయిన తర్వాత ఏపీపీకి వెళ్దాంలే. సరే, నెక్స్ట్ క్లాస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎక్కడుందో చూడండి. ఇది ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. జిఎల్ పోస్టింగ్ చేసాం కదా, దానికి ముందే చేయాలి. అప్పుడు చెప్తే మీకు అర్థమవుదని చెప్తున్నాను. దీనికి అవుట్పుట్ ఏముండదు, జస్ట్ కొన్ని ఇప్పుడు మన గ్లోబల్ పారామీటర్స్ కొన్ని బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేసామో అలాగా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ నైట్. ఐఎమ్ సారీ, గుడ్ డే. థ్యాంక్ యూ.